వెరికోస్ వెయిన్స్. ఇది చూస్తేనే మీకు అర్థమైతుంది గావచ్చు. ఆహ్, వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటంటే అసలు మన కాళ్ళలో ఉండే సిరలు, ఆహ్, మన అంటే వీన్స్ అంటే సిరలండి. వెరికోస్ అంటే లావవ్వడం వల్ల. నార్మల్‌గా ధమనులనేమో ఆర్టరీస్ అంటారు. అవి రక్తాన్ని హృదయం నుంచి మన శరీర భాగాలకు తీసుకెళ్తాయి ధమనులు. సిరలేమో మన చెడు రక్తాన్ని సిరల ద్వారా పైకి హృదయానికి చేరుస్తాయి. దాన్ని మనం నార్మల్‌గా ధమరులనేమో ఆర్టరీస్ అంటారు. సిరలనేమో వీన్స్ అంటారు. ఈ వెరికోస్ వీన్స్ అంటే కాళ్ళలో సిరలు రక్తనాళాల కవాటాలు లావవ్వడం ద్వారా అవి ఉబ్బి, వ్యాకోచించి మన రక్తం అనేది పైకి ఫ్లో కాదన్నట్టు. అక్కడనే గడ్డలు కట్టి ఉండలుండలుగా ఇట్లా మేలికలు తిరిగి కొందరికేమో ఆ నరాలు స్పైడర్ షేప్‌లో గ్రీన్ అండ్ బ్లూయిష్ కలర్‌లో మారుతాయి. కొందరికేమో రెడ్ కలర్‌లో మారుతుంటాయి. వీటినే వెరికోస్ వీన్స్ అంటారు. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. యాహ్! వెరికోస్ వీన్స్ అంటే ఇప్పటిదాకా మనం చర్చించుకుందాం. వన్ వే వాల్వ్ అంటే సిరలు బలహీనపడి రక్తం పైకి ప్రవహిస్తున్నప్పుడు దానిలో నార్మల్‌గా బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల గాని, నార్మల్‌గా వెయిట్ వెయిట్ పెరిగి ఫ్యాట్ పెరగడం వల్ల గాని, అలాంటి సంభవించినప్పుడు సిరలు అవి బెండ్ అవుతాయన్నట్టు. ఇట్లా మెలికలుగా తిరిగి అనారోగ్య సిరలు ఏర్పడి అవి రక్తాన్ని పైకి తీసుకెళ్ళవు. ఆ దారులు ఓపెన్ అయిపోతాయి. అంటే నార్మల్‌గా కవాటాలు ఏం చేస్తాయంటే రక్తాన్ని పైకి ఫ్లో అయినప్పుడు అడ్డంగా వచ్చి పైకి పోయిన రక్తాన్ని కిందికి రాకుండా చేస్తాయన్నట్టు కవాటాల పని. ఆ కవాటాలు డ్యామేజ్ అయినప్పుడు అవి దగ్గరికి రావు. ఓపెన్‌గా ఉంటాయి. పైనకి పోయిన రక్తం మళ్ళా తిరిగి వెనుకకి ఫ్లో అవ్వడం వల్ల ఈ వాపులు, ఈ కండరాలు ఇవి కండరాలు లావై ఆహ్, రక్తం అనేది కిందికొస్తుంది. దానివల్ల ఏమైతాయంటే కాళ్ళు తిమ్మిరొస్తున్నాయి. కొందరికి నరాలు ఇట్లా పైనకు అగుపడినట్టు కనిపిస్తుంటాయి. అట్లాంటి ఇంజ్యూరీస్ మనకు కనిపిస్తుంటాయి. దానివల్ల అండ్ ఏం లేదంటే కాళ్ళకి ఇట్లా నరాలు కొందరికి ఇట్లా లావుగా ఉబ్బి ఉంటాయి. కొందరికి రెడ్ కలర్‌లో ఇట్లా కనబడుతుంటాయి లెగ్స్ పైన. దానివల్ల వాళ్ళకు బ్లడ్ సర్క్యులేషన్ సమస్యలు ఏర్పడి, మన కాళ్ళలోని సిగ్నల్స్ మన మైండ్‌కెళ్ళడం ఆగిపోతది. దానివల్ల ఏమైతదంటే, అక్కడ మనకు ఏం జరుగుతుందో బాడీకి ఇన్ఫర్మేషన్ పెయిన్‌లెస్ అంటే ఏదైనా దెబ్బ తాకినా ఏమన్నా అయినా గాని వాళ్ళకంత స్పర్శ ఎక్కువ ఉండదు మనంతా. సో, దానివల్ల ఈ ఇబ్బందులు ఎదురైతాయి. దేనివల్ల వస్తాయంటే నార్మల్‌గా ఒబేసిటీ అంటే మనము హెవీ వెయిట్ పెరగడం వల్ల ఈ కాలంలో ఈ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. మనం ప్రతి విషయంలోనూ చర్చించుకుంటాం. వెయిటే అన్ని రోగాలకు ముఖ్య కారణమని. అది గూడా ఇందులో ఒక పార్ట్ అండి. నెక్స్ట్ స్లైడ్ సార్. చూసారు కదండీ! ఇప్పటిదాకా నేను చెప్పినట్టు అనారోగ్య సిర యొక్క శరీర ధర్మశాస్త్రం ప్రకారం బ్లడ్ అనేది ఇట్లా దానిలో యారో మార్క్స్ చూయించారు గదండీ! సాధారణంగా ఒక మార్గం కవాటాల ద్వారా పైకెళ్తాయన్నట్టు. పైకెళ్ళిన బ్లడ్ కిందికి రాకుండా ఇలా కవాటాలు ఫస్ట్ సైడ్‌లో నార్మల్ వెయిన్ అని ఉన్నది చూడండి. నార్మల్ సిరలలో అట్లా కిందికి రాకుండా కవాటాలు అడ్డుపడతాయి. నార్మల్‌గా వెరికోస్ వెయిన్స్ వచ్చి సంభవించిన సిరలలో ఆ కవాటాలనేవి దగ్గరికి రాలేదు చూడండి. యారో మార్క్స్ బ్లడ్ అనేది కిందికి మూవ్ అయితుంది. సో, దానివల్ల మనకు రక్తం అనేది సిరలు అవి విస్తరించి ఉబ్బిపోయి కిందికి రక్తం అక్కడనే ఆగిపోయి ఫ్లాట్ అయ్యి ఇట్లా మెలికలుగా తిరిగి చర్మానికి పూతల్లాగా ఉబ్బి ఇట్లా మెలికలు తిరిగినట్టు అయితది. నెక్స్ట్ స్లైడ్ సార్. యాహ్! ఇది గూడా సేమ్ అండి. సేమ్ ఇప్పుడు కవాటాలు ఇట్లా ఉబ్బినప్పుడు ఎట్లా ఫార్మ్ అయితాయి? నార్మల్ వెయిన్స్ అండ్ వెరికోస్ వెయిన్స్ వచ్చిన రక్తనాళాల ఇమేజ్ మనకిక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అవి అనారోగ్య సిరలు అవి గోడలు బలహీనమైనప్పుడు సిరలు వ్యాకోచించి సిరల వాల్వ్స్ యొక్క మూసివేతకు సరిపోదు. సో, దానివల్ల బ్లడ్ అనేది వెనుకకొచ్చి అట్లాంటి సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడతాయి. థాంక్ యూ సార్. నెక్స్ట్. ఇది గూడా సేమ్ అండి. నార్మల్ వెయిన్స్ ఎలా ఉంటాయి, మనకు వారికోస్ వెయిన్ వచ్చిన వాళ్ళలో రక్తనాళాలు ఏ విధంగా ఉంటాయనేది ఈ ఇమేజ్‌లో మనం తెలుసుకోవచ్చు. నార్మల్ బ్లడ్ ఎలా ఉంటుందంటే రెడ్ యారో మార్క్ ఉన్నది చూడండి సార్ నార్మల్ వెయిన్స్‌లో. బ్లడ్ అనేది ఇట్లా మనకు రక్తము భూమి ఆకర్షణకు అపోజిట్‌గా పైకి ప్రవహించేటప్పుడు ఆ కవాటాలు అడ్డుగా పైకి వెళ్తే మళ్ళా రిటర్న్ రాకుండా కవాటాలనేటివి వాల్వ్స్ అనేటివి మనల్ని ఆపేసి పైన రక్తాన్ని పంపిస్తుంటాయి. దానివల్ల మనకి ఇన్ఫర్మేషన్ ఆ రక్తం అనేది పైకి హృదయానికి ఎళ్తుంటది. ఇక్కడ వారికోస్ వెయిన్ వచ్చిన వాళ్ళలో ఆ కవాటాలు ఇట్లా లావైపోయి దానివల్ల ఏమైతదంటే ఆ రక్తనాళం మెలికలుగా ఉండలుగా తిరిగి అవి స వ్యా ఇప్పుడు దగ్గరికి రావడానికి అనుకూలించవు. దానివల్ల రక్తం అనేది ఫ్లో చూసారండి రెడ్ యారో మార్క్ ఒకటి రిటర్న్‌లో గూడా ఇట్లా బ్యాకప్ అయ్యి అక్కడనే స్టోర్ అయ్యి దానివల్ల అక్కడ బ్లడ్ ఫ్లాట్ అయిపోతది.
అక్కడ ఉబ్బుతది. ఉబ్బి అట్లా మెలికలుగా అట్లా ఉండలుగా మారి ఆ వెరికోస్ వెయిన్స్ అనేటివి ఏర్పడతాయి. నెక్స్ట్. యాహ్! నార్మల్‌గా వెరికోస్ వెయిన్స్ ప్రైమరీ, సెకండరీ అని 2 స్టేజెస్ ఉంటాయండి. సిరల గోడ బలహీనంగా ఉన్నప్పుడు ఈ సమస్యలు ప్రైమరీలో ఉంటాయి. అంటే నార్మల్‌గా బలహీనం అవ్వడం వల్ల కొందరికొస్తాయి. సిరల గోడలు వీక్ అవ్వడం వల్ల అది ఎట్లాంటి ఫ్యాక్టర్‌లో ఏర్పడతాయంటే డ్యూ టు ఏజ్ పెరిగినప్పుడు ఇప్పుడు లేడీస్‌లోనైతే ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఇలాంటి టైమ్‌లో ఈ ఫ్యాక్టర్స్ ఏర్పడతాయి ప్రైమరీ స్టేజ్‌లో. సెకండరీ స్టేజ్ అంటే అవి సిరలు కంప్లీట్‌గా దెబ్బ తినడం వల్ల ఫ్యాట్ పెరిగి మన స్కిన్ కింద ఫ్యాట్ పెరిగి కవాటాలనేటివి చుట్టూ కొల్లాజెన్ అనేది ఒకటి ఫార్మ్ అయ్యి, ఆ ప్రెషర్‌కి ఒత్తడం వల్ల అవి కవాటాలు లావై అవి దగ్గరికి రాకుండా అయిపోతాయి. దానివల్ల అట్లాంటి సమస్యలు ఏర్పడతాయి. రక్తం గడ్డ కట్టడం, కాళ్ళకి గాయాలు కావడం ఇలాంటి సిట్యుయేషన్స్ ఏర్పడతాయి. నెక్స్ట్ సార్. డిఫరెన్స్ బిట్వీన్ మనం ఈ కొ ఈ వి ఆహ్, వీటి మధ్య సిరల మధ్య డిఫరెన్స్ చూద్దాం. నార్మల్‌గా స్పైడర్ సిరల్ అంటే ఈ సి ఇందులో ఎట్లా ఉంటదంటే మెజర్‌మెంట్ నార్మల్‌గా 1 నుంచి 1.5 అవి సిరలు లావై పింక్ లేదా రెడ్డిష్ కలర్‌లో మారి అక్కడ స్పైడర్ షేప్‌లో కాళ్ళ పైన రక్తనాళాలు కొందరికి చూస్తుంటాం. స్పైడర్ షేప్‌లో ఇట్లా తేలుతుంటాయి, కనిపిస్తుంటాయి. అవి కొన్ని సార్లు నొప్పిని, పెయిన్‌ని మనకు ఆ ప్రాంతంలో ప్రభావితం జేసి పెయిన్‌ని కలిగిస్తుంటాయి. దానివల్ల మనకు ఏందంటే నొప్పిగా, బాధగా, తిమ్మిర్లుగా వస్తుంటది. నెక్స్ట్ వన్ ఏందంటే రెటిక్యులర్ వెయిన్స్. ఆహ్, ఆహ్, ఇవేంటి అంటే వీటి పరిమాణం 2 వ్యాసార్థం పెరుగుతాయి. ఇవి గ్రీన్ కలర్ అండ్ నీలం లేదా ఊదా రంగులో ఉంటాయి. నార్మల్‌గా ఇవేందంటే ఎక్కువ దురద కలిగిస్తుంటాయన్నమాట. ఆహ్, బాగా అలెర్జీ, దురద ఇలాంటి సమస్యలు కలిగిస్తుంటాయి. వాళ్ళెప్పుడు తరచుగా ఇట్లా కింద అంతా అలెర్జీ వచ్చినట్టు కాళ్ళకు, అలాంటి సమస్యలు తయారిస్తాయి. ఇంకోటి లాస్ట్ వెరికోస్ వెయిన్స్ అంటే ఇవి అనారోగ్య సిరలు ఏందంటే, ఇవి 2.5 ఉంటాయి. ఫస్ట్‌దేమో 1 నుంచి 1.5 సెకండ్‌దేమో 2 తర్వాత ఇది 2.5 ఉంటాయి. ఇది పెద్దగా అవ్వడం వల్ల ఇది ముదురు నీలం రంగు లేదా ఊదా రంగులో ఉంటాయి. ఈ సిరలు పైకి ఎక్కువ ఎక్కువ ప్రెషర్ ఈ వెరికోస్ వెయిన్స్ ఏర్పడడం వల్ల ఎక్కువ ప్రెషర్ ఏర్పడి ఉండలుండలుగా మారి అక్కడ లెగ్‌లో చూపిస్తున్నారు గదా! ఉండలుండలుగా మారి ఆ సిరలు పైకి రక్తనాళాలు చర్మం పైకి తేలుతుంటాయండి. దానివల్ల మనకు పెయిను, బాగా అసహనం, దురద, ఎక్కువ సేపు నిలబడలేకపోవడం ఇలాంటి సమస్యలు ఎన్నో దారితీస్తుంటాయండి. నెక్స్ట్ సార్. ఇప్పటిదాకా మనం చర్చించుకున్నాం గదా! స్పైడర్ సిరలు, అలాగే రెటిక్యులర్ సిరలు, వెరికోస్ వెయిన్స్. కొందరికేమో ఇట్లా ఇది ఏర్పడిన స్టేజ్ నుంచి ఫస్ట్ స్పైడర్ సిరల్‌లో స్పైడర్ షేప్‌లో కాళ్ళ పైన కనిపిస్తున్నాయి కదా! అలా వె రెటిక్యులర్ వెరికోస్ వెయిన్స్‌లోనేమో నార్మల్‌గా ఆ రక్తనాళాలు మెల్లగా గ్రీనిష్‌లోకి మారుతున్నాయి. తర్వాత వెరికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు మెల్లగా ఫుల్ బ్లూయిష్, గ్రీనిష్‌లా మారుతున్నాయి. ఇదే సిట్యుయేషన్ ఇట్లనే కంటిన్యూ చేస్తే ఎక్కువ రోజులు అలాగే భరించుకుంటా పోతే అవి క్రానిక్‌గా మారి కాళ్ళు కలర్ కూడా చేంజ్ అయితది. అంటే కాలనేది మనకు నార్మల్‌గా స్కిన్ కలర్‌లో ఉన్నప్పుడు వాళ్ళ కాళ్ళనేటివి కొంచెం రెడ్డిష్‌గా, బ్లాకిష్‌గా మారుతూ అలాంటియి ఏర్పడుతుంటాయి. ఇగ అలాగే పట్టించుకోకుండా ఉంటే మొత్తం అల్సర్స్ అక్కడ పుండులాగా ఏర్పడి అక్కడ రక్తస్రావము, ఇతర స్రావాలు కారడం స్టార్ట్ అవుతుంటాయండి. దానివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ స్టేజెస్ అనేటివి మనం దీని ద్వారా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ సార్. ఈ స్టేజెస్‌ని మనం చూసాము. నెక్స్ట్ సింప్టమ్స్. అవి వెరికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు మనకు ఎలాంటి సింప్టమ్స్ కనబడతాయంటే బాగా యాచింగ్ అంటే నొప్పి బాగా పెయిన్ కలుగుతాయి. మరి అలసట, భారం కలుగుతది. బర్నింగ్ అంటే మొత్తం మంటలాగా ఏర్పడుతుంటది. దురదలాగా ఏర్పడతది. మళ్ళా కాళ్ళకి రెస్ట్‌లెస్ లాగా అనిపిస్తుంటది. కాళ్ళు గూడా ఇట్లా నలుపు రంగులో, రెడ్డిష్ కలర్‌లో మారుతుంటాయి. ఆహ్, ఇలాంటి సింప్టమ్స్ మనకు కనిపిస్తుంటాయి. ఇవి నార్మల్‌గా త త తక్కువ శాతం మందిలో వచ్చినా గాని ఈ కాలంలో ఒబేసిటీ వల్ల ఎక్కువ పర్సెంట్ నిల్చునే వాళ్ళలో అండ్ ఎక్కువ నిల్చొని వంట చేసే ఈ మహిళలలో ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తది. ఎందుకంటే క్రొవ్వు కణాలు మహిళలలో కాళ్ళలో ఎక్కువుంటాయి. అందుకే ఇవి ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి. సో, ఎక్కువ సేపు నిలబడకుండా, ఎక్కువ సేపు కూర్చోకుండా, ఎప్పుడు కాళ్ళను అటు ఇటు ఆహ్, స్ట ఆడిస్తూ కాళ్ళకు ఒకటే షేప్‌లో ఉంచకుండా డిఫరెంట్ షేప్‌లో చేంజ్ చేయడం వల్ల మనం దీని నుంచి రక్షించుకోవచ్చు. ఇలాంటి సిట్యుయేషన్స్ మనకు అనారోగ్య సిరల వల్ల కనిపిస్తాయి. నెక్స్ట్ సార్.
కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే వీటి వల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయంటే, ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఇప్పటిదాకా మనం చర్చించుకున్నట్టు ఎక్కువ సేపు నిల్చునే వాళ్ళలో ఇట్లాంటి సిట్యుయేషన్ అంటే సెక్యూరిటీ గార్డ్స్, అప్పట్లోనైతే రిక్షా తొక్కే వాళ్ళలో, నార్మల్‌గా కానిస్టేబుల్స్, డిపార్ట్‌మెంట్ వాళ్ళుంటారు. వాళ్ళు ఎప్పటికి నిల్చుంటారు. అలాంటి కొందరిలో ఇలాంటి వాళ్ళలో ఈ ఫ్యాక్టర్స్ ఎక్కువగా జనరేట్ అవుతుంటాయి. నెక్స్ట్ ఏంది ఓవర్ వెయిట్. ఒబేసిటీలో ఉన్న వాళ్ళలో వెయిట్ ఎక్కువ పడడం వల్ల పాదాలలో వాటి రియాక్షన్ ఎక్కువ ఉండి అలా సిట్యుయేషన్ జనరేట్ అయితది. మళ్ళా ప్రెగ్నెన్సీ వచ్చిన లేడీస్‌లలో కూడా ఈ ప్రాబ్లమ్ అనేది కనిపిస్తుంటది. నార్మల్‌గా ఇంకోటేందంటే జన్యుపరంగా అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరికన్నా ఉన్నప్పుడు అది వారసత్వంగా వచ్చే అవకాశాలు గూడా ఉంటాయి. ఆహ్, కొందరిలో ఏందంటే ఏజ్, ఏజ్ 50 ఇయర్స్ దాటిన వాళ్ళలో ఇలాంటి సిట్యుయేషన్స్ కనిపిస్తుంటాయి. ఇంకోటేదంటే ఇంతకుముందే ఏదైనా సర్జరీలయి కాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ అయ్యి, ట్యూమర్స్ అయ్యి అలాంటి సర్జరీలయిన వాళ్ళలో కొందరిలో ఇలాంటి సిట్యుయేషన్స్ కనిపిస్తుంటాయి. నెక్స్ట్ సార్. యాహ్! దీనికి మంచి సొల్యూషన్ ఏం చెప్పారంటే కొందరు డాక్టర్స్ నార్మల్‌గా ఈ మసాజ్ అంటే అలాంటి వెరికాస్ వెయిన్స్ సంభవించిన వాళ్ళలో ఎక్కువ రక్త ప్రసరణ పైకి ఎక్కువ కాదు కాబట్టి, కాళ్ళని అలా పైకి లేపి మసాజ్ చేయడం ద్వారా రక్త ప్రసరణ పెరిగే అవకాశాలుంటాయి. మరి ఎక్కువ సేపు నిలబడకుండా, ఎక్కువ సేపు కూర్చోకుండా మనం వీలైనంత అటు ఇటు నడుస్తూ కాళ్ళని పైకి అటు ఇటు లేపుతున్నప్పుడు ఇలాంటి సిట్యుయేషన్ మనం తగ్గించుకోవచ్చు. రక్త ప్రసరణ పెంచడానికి ఏం చేయాలంటే మనం ఎక్సర్‌సైజ్ మెయిన్. మరియు ఇంకో 10 ఇట్లాంటి సిట్యుయేషన్స్ వచ్చిన వాళ్ళు 10 కిలోల కంటే ఎక్కువ బరువున్న వస్తువులు వాళ్ళ వెంట తీసుకెళ్లడం, వాళ్ళు ఎక్కువ మోయడం అలాంటివి చేసినప్పుడు ఈ సిట్యుయేషన్ ఇబ్బంది పెడతది. సో, అలా కాకుండా ఏదైనా లగేజ్ ఎటన్నా ఎళ్ళినప్పుడు గాని లగేజ్ తక్కువ హ్యాండిలింగ్ చేసుకుంటూ ఎళ్ళాలి. అండ్ ఫిట్‌గా ఉండడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యం. ఎక్కువ వాకింగ్ చేయకుండా మనం ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న యోగాసనాలు రెగ్యులర్‌గా చేసుకుంటే దీన్ని తగ్గించుకోవచ్చు. ఆహ్, మ ప ప్ర పడుకునే ముందు ప్రతిరోజు లెగ్స్ కింద పెట్టుకొని పడుకోవడం వల్ల కొద్దిగా కాళ్ళు హైట్‌లో పెట్టి పడుకోవడం వల్ల రక్త ప్రసరణ అనేది కొంచెం ఈజీగా మన హృదయం వైపు జరుగుతది. దానివల్ల దీన్ని తగ్గించుకోవచ్చు. నార్మల్‌గా ధూమపానం చేసేవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు వాటిని మానేస్తే చాలా బెటర్. ఎందుకంటే చాలా మంది ధూమపానం చేస్తుంటారు. వాళ్ళలో ఈ ప్రాబ్లమ్ అనేది తగ్గదన్నట్టు. మళ్ళా మన లెగ్స్‌ని అప్పుడు క్లీన్‌గా, శుభ్రంగా కొంచెం మసాజ్ చేసుకొని ఫ్రీగా ఉంచుకుంటే మనకు చాలా బెటర్‌గా ఉంటది. కాళ్ళను ఈ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళు నైట్ పడుకునేటప్పుడు కాళ్ళను 15 సెంటీమీటర్ల పైకి పెట్టుకొని పడుకుంటే రక్త ప్రసరణ వల్ల కొంచెం ఈజీగా ఉంటది. నెక్స్ట్ సార్. యాహ్! ఇవి రిస్క్ ఇప్పటిదాకా మనం చర్చించుకున్నట్టు అందులో పాయింట్స్ సేమ్ ఇమేజెస్ ద్వారా చూపించారు. కాళ్ళని అలా ఫస్ట్ స్టెప్‌లో కాళ్ళని అలా పైకి పెట్టుకోవాలి. అండ్ మెయింటైన్ బాడీ వెయిట్. బాడీ వెయిట్‌ను మంచిగా మెయింటైన్ చేయాలి. మనం ఇప్పుడు వే టు ఫిట్ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం వల్ల అనేక ప్రాబ్లమ్స్‌ని తగ్గించుకోవచ్చు. అండ్ రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ చేయాలి. కంపల్సరీ 30-40 మినిట్స్. అండ్ వాకింగ్ చేయాలి. వాకింగ్ చేసేటప్పుడు ఫ్లెక్సిబుల్‌గా నడవాలి. అండ్ ఎక్కువ సేపు కూర్చోవడం, ఎక్కువ సేపు నిలబడడం అవాయిడ్ చేయాల. అలాగే కాళ్ళకి సాక్స్‌లేసుకోవడం ద్వారా గూడా దీన్ని కొంచెం తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ సార్. వెరికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు ఉండవలసిన ఆహార పదార్థాలేంటి అంటే, మనం తినవలసిన ఆహార పదార్థాలేంటి అంటే, సారీ. అధిక సోడియం ఉన్న కంటెంట్ ఆహార పదార్థాలు నార్మల్‌గా బర్గర్, పిజ్జా అలాంటివి మనం బాగా తింటుంటాం గదా! అలాంటివి బాగా అవాయిడ్ చేయాలి. అండ్ ఈ కాలంలో సిటీలో చాలా మంది అలాంటివి తింటుంటారు. దానివల్ల ఇదొక్కటే ఫ్యాక్టర్ కాదు. అనేక రకాల డిసీజెస్ దాని వల్లనే సంభవిస్తున్నాయి. అండ్ మైదా వాడినయి వాటిని ఆహ్, తినడం తగ్గించాలి. అండ్ షుగర్ కంటెంట్ ఉన్న వాటిని తగ్గించాలి. షుగర్ మానేస్తే ఇంకా చాలా బెటర్. అండ్ ఆల్కహాల్ గూడా తీసుకోవద్దు. మళ్ళా ఆకుపచ్చ కూరగాయలలో కే విటమిన్ ఉన్న వాటిని తీసుకోవద్దండి. మిగతా వాటిని తీసుకోవచ్చు. అండ్ ఆహ్, ఇంకా సాల్టెడ్ ఫుడ్స్ అనేటివి తక్కువేయాలి. సోయా సో సోయిస్ సాస్ అనేటివి తగ్గించాలి. బయట సాస్‌లు అలాంటివి ఏవన్నా తినేటివి ఉంటే అవన్నీ తగ్గించాలి. తగ్గించడం ద్వారా వీటికి దూరం ఉండడం ద్వారా వీటి నుంచి మనం రక్షించుకోవచ్చు. నెక్స్ట్ సార్. యాహ్! మనకు నార్మల్‌గా ఇందులో హోమ్ రెమెడీస్ గురించి చెప్పారండి. హోమ్ రెమెడీస్‌లో మనం ఇంట్లో ఈ వెరికోస్ వెయిన్స్ సంభవించినప్పుడు ఇంట్లో ఏమేం పాటిస్తే మనకి ఈ సమస్య తగ్గుతుంది అనేది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. నార్మల్‌గా కారపు మిరియాలు అలాంటివి తీసుకోవడం ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏందంటే మద్యపానం. ఆహ్, అవాయిడ్ ఎక్సెస్ ఇంటేక్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అంటే ధూమపానం, మద్యపానం
దూరం పెట్టడం ద్వారా దీన్ని నివారించవచ్చు. అండ్ పైన్ బెరడ్ అని కొన్ని బెరడులు ద్వారా మనం వంటశాలలో వాడే కొన్ని రకాల మసాలా బెరడుల ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు. ఇంకోటి ఆలివ్ నూనె, ఆలివ్ ఆయిల్ మనం తెలుసుకున్నాం. దాన్ని వాడడం ద్వారా కూడా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ గార్లిక్ పేస్ట్ అనేది కూడా దాని మీద అప్లై చేయడం ద్వారా దీన్ని కొంచెం చాలా సౌకర్యంగా ఉంటది. తగ్గుతాయి. అండ్ కొంచెం పెయిన్‌ఫుల్‌గా ఉంటది దీనివల్ల. అండ్ బంతి పూలలో ఉండే కొన్ని విటమిన్స్ కూడా దీన్ని తగ్గించే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇవి అండ్ గుర్రపు చెస్ట్‌నట్ అనే విత్తనాలు కొన్ని హార్స్ చెస్ట్‌నట్ అని ఉన్నాయి గదా! అలాంటి విత్తనాలు కూడా ధనియాలు మీన్స్ ధనియాలు లాంటివి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. అండ్ గ్రేప్ సీడ్ ఆయిల్ మన గ్రేప్స్ నుంచి వచ్చిన సీడ్స్ ద్వారా తీసిన ఆయిల్‌ని కూడా దీన్ని యూజ్ చేసి తగ్గించుకోవచ్చు. అండ్ వెనిగర్ అనేది యాపిల్ సైడర్ నుంచి తీసిన వెనిగర్ ద్వారా యూజ్ చేయడం ద్వారా కూడా దీన్ని తగ్గించుకోవచ్చు. ఇలాంటివి హోమ్ రెమెడీస్ పాటించడం ద్వారా కూడా దీన్ని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ సార్. న్యూట్రిషన్ ఫర్ వెరికాస్ వెయిన్స్. మనం ఈ వెరికాస్ వెయిన్స్ సంభవించిన వాళ్ళలో మనం ఎటువంటి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి అనేది మనం చర్చించుకుందాం. నెక్స్ట్ సార్. టాప్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోవాలండి. నార్మల్‌గా టాప్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే ఇట్లాంటి మనకి ఇలా షో చేసిన అవకాడో అండ్ గడ్డి తిని పెరిగిన జంతువుల నాన్ వెజ్ తీసుకుంటే అలాంటి జంతువుల నాన్ వెజ్ లాంటివి తీసుకోవాలి. అండ్ అవకాడో, గ్రీన్ టీ ఇలా మనకు గ్రీన్ వెజిటబుల్స్ అండ్ టర్మరిక్ అంటే అల్లం, ఫిష్ 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 అండ్ మళ్ళా ఇతర ఆర్గానిక్ ఎక్స్ట్రాటిక్ ఆలివ్ ఆయిల్ మన దాంట్లో ఉండే ఆలివ్ ఆయిల్, మళ్ళీ కోకోనట్ ఆయిల్ ఇలాంటివి మన ఆనియన్స్ ఇలాంటివి తీసుకోవడం ద్వారా మనం గార్లిక్ ఇలాంటివి తీసుకోవడం ద్వారా దీన్ని మనం చాలా వరకు ఫుడ్ తీసుకోవడం ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సార్. మెయిన్‌గా 6 ఫుడ్స్ హెల్ప్ ఇన్ ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ అని మన బాడీలో ఈ 6 ఫుడ్స్ మన ఫుడ్‌లో తీసుకోవడం ద్వారా పసుపు కూడా తీసుకోవచ్చు. ఈ 6 ఫుడ్స్ అనేటివి మెయిన్‌గా యూజ్ అయితాయండి మనకు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగడానికి. ఈ అవకాడో అండ్ మెయిన్‌గా అవకాడో, జింజర్ అండ్ సన్‌ఫ్లవర్ సీడ్స్ అండ్ పెప్పర్ మిరియాలు, గోజి బెర్రీస్ అండ్ ఆరెంజెస్ ఇవి తీసుకోవడం ద్వారా మన బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్‌గా జరిగి ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం దూరంగా ఉండవచ్చు. నెక్స్ట్ సార్. సప్లిమెంట్స్ ఫర్ వెరికాస్ వెయిన్స్. మరి ఈ వెరికాస్ వెయిన్స్ సంభవించిన వాళ్ళలో మనం ఎలాంటి సప్లిమెంట్స్ సజెస్ట్ చేయొచ్చో తెలుసుకుందాం. నెక్స్ట్ సార్. నార్మల్‌గా మనం అందరికీ చెప్తూనే ఉంటాం. అన్నిట్లో మనకు కామన్‌గా హెల్త్ డిసీజ్ రాకుండా మెయిన్‌గా అన్నిట్లో ముఖ్యమైనవి ప్రోటీన్, డైలీ, ఒమేగా. ఈ బెస్ట్ ఆఫ్ నేచర్, బెస్ట్ ఆఫ్ సైన్స్ దానివల్ల మనం బెస్ట్ ఆఫ్ అంటే బెస్ట్ ఆఫ్ వాళ్ళకి ఇట్లాంటి ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయడం ద్వారా వాళ్ళకి అన్ని రకాల సిట్యుయేషన్స్ నుంచి మనం రక్షించుకోబడతాం. ఎందుకంటే ప్రోటీన్ ఒక వెరికాస్ వెయిన్స్‌కే కాదు. డైలీ ఒక వెరికాస్ వెయిన్స్‌కే కాదు. ఒమేగా 3 ఒక వెరికాస్ వెయిన్స్‌కే కాదు. ఇది చాలా రకాల హార్ట్ డిసీజెస్, బాడీలో ఇతర డిసీజెస్ అన్ని రకాల ప్రాబ్లమ్స్‌ని తగ్గించడానికి ఈ 3 అనేటివి మ్యాండేటరీగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ సార్. ఓకే. విటమిన్ బి అనేది మన బ్లడ్‌లో క్లాట్ అయిన ఏంది కొవ్వు కణాలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఇలా 7 ఎసెన్షియల్ బి విటమిన్స్ ఉంటాయి. ఇవి గూడా మన వెరికాస్ వెయిన్స్‌ని నిరోధించడానికి, రక్తనాళాలను బ్లడ్ ఫ్లోయింగ్‌ను బాగా చేయడానికి ఇవి బాగా యూజ్ అవుతది విటమిన్ బి. ఇది గూడా తీసుకోవడం ద్వారా మనము ఈ వెరికాస్ వెయిన్స్ నుంచి చాలా వరకు రక్షించబడతాం. నెక్స్ట్ సార్. నేచురల్ సి. ఇది అందరికి తెలుసు. అన్నిట్లలో ది బెస్ట్. ఈ నేచురల్ సి వాడడం ద్వారా గూడా మన రక్తంలో ఎలాంటి ఫ్లాట్స్ జరగకుండా మన రక్త ప్రసరణ మంచిగా జరిగి అనేక రకాలుగా ఈ విటమిన్ సి యూజ్ అవుతుంది. సో, దీనివల్ల గూడా మన ఇమ్యూనిటీ పెరిగి దానిలో మన ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నుంచి చాలా వరకు దూరంగా ఉండవచ్చు. నెక్స్ట్ సార్. అశ్వగంధ. నార్మల్‌గా అశ్వగంధ మనం చాలా మందికి ఇస్తామండి. ఎందుకంటే ఇది రక్తంని శుద్ధి చేసి మన రక్త ప్రసరణను మంచిగా జరిగేటట్టు చేస్తుంది. స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. ఈ స్ట్రెస్ తగ్గడం వల్ల మన పవర్ అనేది ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. దానివల్ల ఈ అశ్వగంధ తీసుకోవడం ద్వారా చాలా రిలాక్సేషన్ ఉంటుందండి. ప్రతి దాంట్లో చాలా రిలాక్సేషన్ ఉంటుంది. ఈ అశ్వగంధ గూడా మనం సజెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సార్. జెన్సింగ్ చెర్రీ ప్లస్. నార్మల్‌గా మనం జెన్సింగ్ చెర్రీ మన స్ట్రెస్‌ని కంట్రోల్ చేయడానికి, ఈ స్ట్రెస్ వల్ల గూడా ఇలాంటి సిట్యుయేషన్స్ ఎదురైతాయి కాబట్టి రక్తనాళాల్లో ఉన్న స్ట్రెస్‌ని గూడా కంట్రోల్ చేయడానికి ఈ జెన్సింగ్ చెర్రీ ప్లస్ చాలా బాగా యూజ్ అవుతుంది.
దీనివల్ల గూడా మనం తగ్గించుకోవచ్చు. ఎవరైనా వెరికాస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు ఈ సప్లిమెంట్ సజెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సార్. అండ్ కోఎంజైమ్ Q10 గూడా మనకు చాలా యూజ్ అవుతుంది. దీని గురించి మనం పోషకాఔషధాల బుక్‌లో చాలా వరకు నేర్చుకున్నాం. మన హార్ట్‌ను బ్లడ్ ప్రెషర్ పంపింగ్‌లో ఇది బాగా సహకరిస్తుంది. సిట్రస్ కాన్సంట్రేటెడ్ ఉంటుంది గాబట్టి ఇది చాలా రకాలుగా యూజ్ అవుతుంది. సో, ఈ కోఎంజైమ్ Q10 వాడడం వల్ల ఇది ఒక్కటే కాకుండా అనేక రకాలుగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ సార్. థాంక్ యూ. ఇలాంటి సప్లిమెంట్స్ వాడడం ద్వారా మన వెల్తీ లైఫ్ స్టైల్ పొందవచ్చు. థాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చి